హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నాని. దిస్ ఈజ్ అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ విత్ నాని. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని కొంచెం మా ఛానల్ కోసం కేటాయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎన్నో కథలు విన్నాను, చదివాను, చూశాను, కానీ ఇలాంటి కథ అయితే మాత్రం నేను వినలేదు ఇంతవరకు. ఏంటంటే భర్త కోసం తల నరుక్కున్న మహిళ. కారణం తెలిస్తే సెల్యూట్ చేస్తారు తెలుసా. యుద్ధానికి వెళ్తున్న భర్తకు వేరే తిలకం దిద్ది ఆ చేత్తోనే ఆమె తలను నరికి భర్తకు కానుకగా పంపింది. ఆమె ఎందుకు అలా చేసింది, అసలు ఏం జరిగింది, ఆ వీరవనిత ఎవరు? సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేసి దేశాన్ని కాపాడుతున్నారు. మన కోసం వారు తమ కుటుంబాలను సైతం విడిచిపెట్టి శత్రువులతో పోరాడుతున్నారు. దేశం మీద ప్రేమ, గుండె ధైర్యం వల్లే అది సాధ్యమవుతుంది. మన కోసం తమ ఆనందాన్ని త్యాగం చేస్తూ సైనికుల కుటుంబాలకు సైతం మనం ఎంతో రుణపడి ఉండాలి. కష్టకాలంలో తమ భర్తలకు వీర తిలకం దిద్ది కథన రంగంలోకి పంపిన ఎంతోమంది స్త్రీలు మన దేశంలో ఉన్నారు. ఇది మనం ఎంతో గర్వపడాల్సిన విషయం. అయితే ఓ వీరనారి తన భర్తకు వీర తిలకాన్ని బదులు తన తలనే నరికి ఇచ్చింది. అతడు ఆమె తలను మెడలో కట్టుకుని మరీ యుద్ధరంగంలో కథం తొక్కాడు. తన తలను నరికి ఇచ్చిన ఆ వీరనారి ఎవరు? ఆమె ఎందుకలా చేసింది? ఆ రాజు యుద్ధం గెలిచాడా? చివరికి ఏమైంది? అది 1653, 1680 మధ్యకాలంలో మొఘల్ చక్రవర్తులు దురాక్రమణ దాహంతో పేద హిందువులు బానిసలుగా చేసుకుంటున్న రోజులు. హిందూ రాజ్యాలపై దండెత్తి తమ రాజ్యాన్ని విస్తరించుకునేందుకు ఔరంగజేబు కథం తొక్కేవారు. దీంతో రాజ్పుట్లో చాలామంది మొఘలులకు లొంగిపోయేవారు. అయితే ఔరంగజేబుకు అమ్మాయిలంటే పిచ్చి. ఈ నేపథ్యంలో రాజస్థాన్లోని రూప్నగర్కు చెందిన రాజ్పుత్ యువరాణి ప్రభావతి చాలా అందగత్తె అనే సమాచారం ఔరంగజేబుకు అందింది. దీంతో ఔరంగజేబు ఆమెను పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని తమ దూతల ద్వారా తెలియజేశారు. ఔరంగజేబుతో వివాహాన్ని ప్రభావతి తిరస్కరించింది. దీంతో అతడు వారి రాజ్యంపై దండెత్తేందుకు ఢిల్లీ నుంచి సేనలను పంపాడు. ఈ విషయం తెలిసి ప్రభావతి మేవర్ రాజు మహారాణా రాజ్ సింగ్ సహాయం కోరింది. తమకు రక్షణ కల్పించాలని, లేనట్లయితే ఔరంగజేబు తనను ఎత్తుకెళ్ళిపోతాడని తెలిపింది. దీంతో రాజ్ సింగ్ ఆమెకు రక్షణ కల్పించడమే కాకుండా సేనలను తరిమి కుట్టేందుకు సిద్ధమయ్యాడు. అదే సమయంలో రాజ్ సింగ్ తన కుమారుడైన రావ్ రతన్ సింగ్ చంద్వత్ హదా చౌహాన్ రాజ్పుత్ కుమార్తె హదీరాణితో పెళ్లి జరిపించాడు. ఇలా కొద్ది రోజులు పాలక వ్యవహారాలు పక్కన పెట్టి తన రాణితో ఏకాంతంగా గడపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అలా పెళ్ళయి ఒకరోజు గడిచింది. చంద్వత్ హదీరాణి ప్రేమలో మునిగిపోయాడు. కానీ ఆ సంతోషం ఒకరోజుకే పరిమితం అవుతుందని ఊహించలేకపోయాడు. రాణితో సంతోషంగా గడుపుతున్న సమయంలో తండ్రి మహారాణా రాజ్ సింగ్ నుంచి చంద్వత్కు వర్తమానం అందుతుంది. అది చూడగానే చంద్వత్ గుండె బరువు ఎక్కుతుంది. ఎందుకంటే అది అత్యంత ముఖ్యమైన సమాచారం. ఏంటి అంటే ఔరంగజేబ్ తమ సామ్రాజ్యాన్ని ముట్టడిస్తున్నాడని, ప్రభావతికి రక్షణ కల్పిస్తూ మొఘల్ సేనతో పోరాడేందుకు సిద్ధం కావాలని అందులో ఉంది. ఆ వార్త వినగానే చంద్వత్ చతికిలపడ్డాడు. తనకు పెళ్ళయి ఒక్కరోజే కావడంతో చంద్వత్కు ఆ యుద్ధంలో పాల్గొనడం అస్సలు ఇష్టం. ఇదే విషయాన్ని తన భార్యకు చెబుతాడు. దీంతో ఆ రాణి ఆయనతో మాట్లాడి యుద్ధానికి అంగీకరించేలా చేస్తుంది. రాణి మాట్లాడుతూ, మీరు తప్పక ఈ యుద్ధం విజయం సాధించి తిరిగి వస్తారని, మీకోసం తాను ఎదురు చూస్తూ ఉంటానని చెబుతుంది. దీంతో అయిష్టంగానే చంద్వత్ యుద్ధానికి వెళ్లేందుకు సిద్ధమవుతాడు. అలా రాణి వీర తిలకం దిద్దగానే చంద్వత్ యుద్ధానికి బయలుదేరుతాడు. ఆ రాజు మనసు మాత్రం ఆమె కోసమే పరితపిస్తుంటుంది. దీంతో ఓ భటుడిని పిలిచి రాణి గుర్తుగా ఏదైనా వస్తువు తేవాలని ఆదేశిస్తాడు. చంద్వత్ ఆజ్ఞ ప్రకారం భటుడు రాణి వద్దకు వెళ్తాడు. గుర్తు ఏమైనా ఇవ్వాలని రాజు కోరాడని భటుడు ఆమెకి చెబుతాడు.
దీంతో రాణి ఆశ్చర్యపోతుంది. ఆ రాణి ఆలోచిస్తూ సైనికుల్లో ధైర్యం నింపి రాజ్యాన్ని కాపాడాల్సిన సైన్యాధ్యక్షుడు భార్య మైకంలో ప్రజలను ప్రాణాలను బలి ఇవ్వడం ఘోరమని భావిస్తుంది. నేను ఇచ్చే ఈ కానుక చంద్వత్కు తప్పకుండా అందజేయాలని ఆ భటులను కోరుతుంది. వెంటనే తన పక్కన ఉన్న కత్తిని తీసుకుని తన తలను తెగ నరుక్కుంటుంది. దీంతో ఆ భటుడు ఆమె తలను ఒక వస్త్రంలో చుట్టి రాజు వద్దకు తీసుకువెళ్తాడు. దానిని చూడగానే రాజు గుండె ఆగినంత పనుతుంది. ఇలాంటి వీర వనితను భారీగా పొందినందుకు గర్వంగా భావిస్తున్నాను అని అనుకుని రాజ్యం కోసం చేసిన త్యాగం వృధా కాకూడదని భావించి చందువత్ రాణి తలను మెడకు కట్టుకుని కథన రంగంలోకి దిగుతాడు. ఆ విజయానికి ఆమెకు కానుకగా ఇవ్వాలనే కసితో చందువత్ యుద్ధభూమిలో వీరోచిత పోరాటం చేస్తాడు. దీంతో ఔరంగజేబు సేనలను తోకముడిచి యుద్ధం నుంచి వెనుతిరుగుతాయి. కానీ చందువత్ మాత్రం సంతోషం కనిపించదు. చివరికి భార్య లేని జీవితం తనకు ఎందుకన్నట్లుగా మోకాలిపై కూలబడి తన తలను నరుక్కుని ప్రాణాలు తీసుకుంటుంది. ఈ ఘటన గుర్తుగా మేవర్లో ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాజస్థాన్లోని మహిళా పోలీసుల విభాగానికి హదీరాణి పేరు పెట్టడం జరిగింది. చాలా గొప్పగా ఉంటుంది.